మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ముఖ్యమైన అంశాల గురించి మనం తీసుకుంటే రైతాంగానికి ఏ పంటలు వేసిన రైతులైనా చూసుకోండి, ఈ 2 సంవత్సరాల కాలంలో వీళ్ళు ప్రభుత్వము వచ్చిన తర్వాత డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రైతుకైనా గిట్టుబాటు ధర అనేది ఉందా అని సూటిగా ప్రశ్నిస్తాం. మీరు ఏ పంటైనా తీసుకోండి, అటు మొక్కజొన్న కానీ లేకపోతే వరి కానీ పొగాకు కానీ ఏదైనా తీసుకోండి, రైతులందరూ కూడా అల్లాడిపోయే పరిస్థితులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడుతుంది. ఇవాళ రైతుకి పెట్టుబడి సహాయము ఈ ప్రభుత్వం ఏమందిస్తా ఉందని అడుగుతా ఉన్నా. ఇదే సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదండి, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా 20,000 రూపాయలు రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతాం. మరి రైతులకి 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు వేయాలి. సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతుల్ని గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్గా తీసుకుంటే ప్రతి ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతాం. ఇవాళ ఇది ప్రధానమైన అంశము. ఇమీడియట్గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొని రైతన్నలకి పెట్టుబడి సాయం అందించాల్సిన బాధ్యత తీసుకోవాలి. ఏదైతే మీరు ఎలక్షన్స్లో ఇచ్చిన మాటకి అనుగుణంగా రైతన్నలందరికీ కూడా మీరు ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని ఇమీడియట్గా నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. రెండో అంశము, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మా ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవాడికి కూడా సొంతిల్లు కల నెరవేర్చాలి అని జగనన్న ఒక అద్భుతమైన పథకం తీసుకుని వచ్చి ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ హౌస్ ఉండాలి అని జగనన్న కాలనీలు నిర్మాణం చేశారు. దాంతోపాటు టిట్కో హౌసులు ప్రతి పేదవాడికి కూడా టిట్కో హౌసులు అందించి ఆ పరిస్థితులు ఇవాళ కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు అగ్గిపెట్టి లాంటి ఇల్లులు కట్టారు, మేము దాన్ని రద్దు చేసి ప్రతి పేదవాడికి కూడా 2 సెంట్ల నుంచి 3 సెంట్ల రూపాయలు 3 సెంట్ల భూమిని ఇచ్చి చక్కటి ఇల్లును నిర్మాణం చేసి ఇస్తానని చెప్పిన వాగ్దానం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతాం. మరి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది, మీరు ఇస్తానన్న 2 సెంట్లో 3 సెంట్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతాం. ఎందుకు కాలయాపన చేస్తున్నారు అని అడుగుతాం. ఇవాళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ టిట్కో ఏదైతే హౌసెస్ ఇచ్చారో ఆ టిట్కో హౌసెస్ని ఒకసారి చూపించాము. ఆ టిట్కో హౌసెస్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ధర్నాలు చేసే పరిస్థితులు. ఇదే రాజమండ్రిలో ధర్నాలు చేస్తాం. అక్కడ ఈఎంఐ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఇప్పటిదాకా అక్కడ ఆ టిట్కో హౌసెస్ కి సదుపాయాలు అందించని పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. ఇవాళ ధర్నాలు చేస్తూ ఉన్నారు. ఇదే రాజమండ్రి ప్రాంతంలో రాజమండ్రి హౌసింగ్ ఇచ్చారు.
ఒక్కసారి ఇది ఆన్ చేయండి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కలెక్టర్ కార్యాలయ సమీపంలో టిడ్కో గృహాల లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వం కేటాయించిన టిడ్కో ఇళ్లకు సంబంధించిన లోన్లు కట్టాలంటూ బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు చెల్లించకపోతే ఇంటికి తాళాలు వేస్తామంటూ బెదిరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. లాయర్లతో వచ్చి బ్యాంక్ అధికారులు వేధిస్తున్నారంటూ 2500కు పైగా కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమకు న్యాయం జరగకపోతే చాటే శరణ్యం అంటూ కొందరు బాధితులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. అధిక మొత్తంలో వడ్డీలు వేయడమే కాకుండా తమకు తెలియకుండా లోన్లు ఎలా మంజూరు చేస్తారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. ఈ రుణాల సొమ్ము మొత్తం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి పడిందని, అసలు ఆ డబ్బు తమ చేతికి అందలేదని చెప్తున్నారు. మాకు రుణాలు ఇవ్వలేదంటే డబ్బులు ఇవ్వలేదండి, కానీ బ్యాంక్ వాళ్ళు మాకు వచ్చి మమ్మల్ని బాగా వేధిస్తున్నారండి. మీరు 8వ తారీఖు మీకు డెడ్ లైన్ రాకపోతే సీరియస్ చెప్పి మీరు ఖాళీ చేయకపోతే అని చాలా రోగంగా మాట్లాడారు. తమ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పేదలకు కేటాయించిన టిడ్కో గృహాల లోన్ చాలా టిడ్కో హౌసెస్ కూడా ఇవాళన్న రోజుకి కూడా ఖాళీగా ఉన్నాయి. ఎందుకున్నాయండి? మా ప్రభుత్వం వెళ్ళిపోయి మీ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. మీరు చెప్తా ఉంటారు కదా టిడ్కో హౌసెస్కి ఆద్యులు మేమేనని. కనీసం ఆ టిడ్కో హౌసెస్లో కూడా ఇవాళన్న రోజుకి కూడా పూర్తి స్థాయిగా అక్కడ కాపురాలు ఉండని పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆ సదుపాయాలు కూడా కల్పించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంది. అక్కడ ఇంకా హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాకపోతే ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళకి లోన్లు స్టార్ట్ అయిపోయి ఈఎంఐలు కట్టే పరిస్థితులు కనబడుతున్నాయి. మరి సామాన్యుడు పేదవాడు ఎలా బతుకుతాడండి? ఇది కేవలము ఈ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నారు. మరి ఈ రకమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. నాకు తెలిసి బహుశా ఎక్కడ కూడా ఏ రాష్ట్రాల్లో కూడా ఉండకపోయి ఉండొచ్చు. నేను ఒక్కటే అంశం చెప్తున్నా, మీరు అంటున్న ఈ డబుల్ ఇంజన్ సర్కారుకి ఈ దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అసలు ఈ పాటికి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటండి? ఈ పాటికి ప్రజలకు అందరికీ కూడా, పేదవాడికి అందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చి అక్కడ మీరు PMAY నుంచి ఆవాస్ యోజన నుంచి కనీస పక్షాన 2 లక్షల రూపాయలు ప్రతి బెనిఫిషరీస్ ఖాతాల్లో డబ్బులు వేసి ఇల్లులు కట్టించాల్సిన పరిస్థితులు తీసుకోకపోగా ఇవాళ రాష్ట్రంలో ఏం చేస్తా ఉన్నారని అడుగుతున్నా. ఇదంతా కూడా ఒక మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్ర ప్రజలు నోట్లో మట్టి కొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇంకొక ప్రధానమైన అంశము ఇదే రాజమండ్రి ప్రాంతం తీసుకోండి. రాజమండ్రి ప్రాంతంలో మేము ఆఖరిలో ఎలక్షన్ కోడ్ వచ్చే ముందు కొన్ని అంశాలు హౌస్ సైట్స్ కోర్టు కేసుల్లో ఉండడం వలన ఇంకా బయట హౌసెస్ తీసుకుని స్థలాలు తీసుకుని ఆ రోజు ఆనం కళాకేంద్రంలో సుమారుగా 25,000 మంది బెనిఫిషరీస్కి పట్టాలు ఇచ్చాం. ఆ పట్టాలు కూడా రైతుల దగ్గర భూములు కొని రైతులు ఖాతాల్లో అమౌంట్ జమ చేసి ప్రతి బెనిఫిషరీస్ కూడా 45 సెంట్లు 60 సెంట్లు చొప్పున అక్కడ బెనిఫిషరీస్కి పేదవాడికి ఇళ్ల స్థలాలు కేటాయించాము, పట్టాలు ఇచ్చాము. ఆ రోజు అధికారికంగా పట్టాలు ఇచ్చాం కలెక్టర్ చేత. మీరు ఆ పట్టాలని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదని అడుగుతున్నాం. ఈ పాటికి మీరు ఒకవేళ అది రద్దు చేసి మీరు 2 సెంట్లు ఇవ్వాలంటే ఇంకా సంతోషిస్తాం, ఇవ్వండి. కానీ ఒక కాల వ్యవధి పెట్టుకోండి. ఈ టైంలో మేము కంప్లీట్ చేస్తామని. అంతే తప్పితే మీరు ఇవాళ చేస్తున్నామని కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ కూడా కనబడట్లేదు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన నుంచి ప్రతి బెనిఫిషరీస్కి మీరు ప్రతిపక్షంలో ఉన్నా కూడా 2 లక్షలు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకురండి, ఇల్లులు కట్టండి. మీరు ఇవాళ PGRSకి వెళ్తే 100 మంది బెనిఫిషరీస్ మాకు గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు ఇచ్చాడు, మాకు ఆ పట్టాలు హ్యాండ్ ఓవర్ చేయండి అని అడుగుతా ఉన్నారు. మీరు ఎందుకు చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. 3వ అంశం దగ్గరికి వస్తే ప్రధానమైన అంశము రాజమండ్రి పుష్కరాలు. కరెక్ట్గా ఇంకా సంవత్సరం ఉంది. నిన్న
ఎస్పీ గారు నిన్న అధికారులు అందరూ కూడా మాక్ డ్రిల్లింగ్ చేశారు. అంటే మాక్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ ఏ రకంగా చేయాలి దానికి మాక్ డ్రిల్లింగ్ చేశారా, లేకపోతే ప్రజలు భక్తులు ఎక్కువ మంది వస్తే షూటింగ్ ఏ రకంగా చేయాలనే దానికి మాక్ డ్రిల్లింగ్ చేశారా? ఎందుకంటే షూటింగ్ అంటే గతంలో 28 మంది చనిపోవడానికి కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క పబ్లిసిటీ షూటింగ్కే అది జరిగింది. ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి ఏరియల్ షాట్స్ తీసి ఏ రకంగా ప్రజలందరినీ కూడా అక్కడ జమ చేసి కార్యక్రమం చేశారు. నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా, పుష్కర్ ఘాట్ ప్రాంతం అనేది సెంట్రల్లీలో అక్కడ లొకేటెడ్గా మొత్తం ప్రజలందరూ కూడా భక్తులు అక్కడికి వస్తారు. ఈ పాటికి కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఘాట్ గోడ ఏదైతే ఉందో అదంతా కూడా ఈ పాటికి కంప్లీట్ క్లియర్గా ఆ గోడ తొలగించాల్సిన అవసరం ఉంది. మొన్న యాక్సిడెంట్ ఎందుకు జరిగిందండి? 28 మంది చనిపోవడానికి కారణం ఏంటండి? కేవలము బాటిల్ నెక్ కింద 2 గేట్లు పెట్టారు, చిన్న చిన్న గేట్లు. ఆ గేట్లలోంచి లక్షల మంది ప్రజలు వెళ్ళాలండి. ఎట్లా జరుగుతుంది? కేవలం ఇది ఒక మానవ తప్పిదం, అధికారుల యొక్క తప్పిదం, దానివల్ల జరిగింది. చిన్న 2 గేట్లు పెట్టారు, ఇన్ గేట్ అవుట్ గేట్. లక్షల మందిని అక్కడ తీసుకొచ్చి కుక్కేసే కార్యక్రమం చేశారు. ఇప్పటికైనా మేల్కొని ఇమ్మీడియట్గా ఆ వాల్స్ తొలగించండి, ఫ్రీ మూవ్మెంట్కి వెళ్ళే కార్యక్రమం చేయండి. ఇవాళన్న రోజుకి కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇమీడియట్గా పుష్కరాలకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారో ఇమీడియట్గా మీరు బహిరంగంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఇమీడియట్గా ఒక బ్లూ ప్రింట్ని రిలీజ్ చేయండి. మేము పుష్కరాలకి ఈ కార్యక్రమం చేయబోతున్నామని చెప్పి ఒక బ్లూ ప్రింట్ తీయండి, ఒక మాస్టర్ ప్లాన్ చేయండి. ఎందుకంటే ఏదైనా ఒక దీర్ఘకాలిక వర్క్ జరగాలని అంటే ఇదే సీజన్. మీరు ఎండాకాలము సీజన్ ఉపయోగించుకోకుండా లాస్ట్ మినిట్లో ఆఖరి 4 నెలలు 5 నెలల ముందులో ఇన్ని వేల కోట్ల రూపాయలు పుష్కరాలకి ఖర్చు పెడతామని చెప్పి నామినేటెడ్ పద్ధతిలో డబ్బులు మొత్తం అంతా కూడా ఒక కామధేనువు కిందన ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ నాయకులకి ఆ డబ్బుల్ని తీసుకుని జేబులో పెట్టుకునే కార్యక్రమం చేస్తా ఉన్నారనేది కూడా అర్థమవుతోంది. ఎందుకు చేస్తానంటే ఒక దీర్ఘకాలికమైన వర్క్స్ చేయాలనంటే ఎప్పుడు చేయాలండి? ఈ యొక్క ఎండాకాలం ప్రాంతము సంవత్సర కాలం నుంచి చేయాల్సిన కార్యక్రమాలు కాదా? అప్పటికప్పుడు మీరు తీసుకొచ్చి నామినేటెడ్ పద్ధతులుగో ఫ్రీ భోజనాలు పెట్టాము, ఫ్రీ మజ్జిగలు పెట్టాము, లేకపోతే మొన్న కృష్ణా వరదలు వచ్చినప్పుడు అగ్గిపెట్టెలకి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మీరు లెక్క రాశారు కదా, ఆ రకంగా చేస్తారు. ఈ యొక్క వేల కోట్ల రూపాయలు ఇలా స్వాహా చేసే కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము పుష్కరాలకి మీరు ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయిస్తారో ఇమీడియట్గా ప్రకటించండి. రెండోది, ఒక బ్లూ ప్రింట్ తీసుకురండి, ఒక మాస్టర్ ప్లాన్ చేయండి. అది ప్రకటించాల్సిన బాధ్యత ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇక్కడ స్థానికంగా కూడా అధికారులను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇది పుష్కరాలు అని అంటే మీ ఇంట్లో పెళ్లి కాదు. పుష్కరాలు అంటే ప్రజలకు సంబంధించింది. ఇమీడియట్గా అధికారులు కూడా ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయండి. అన్ని వర్గాల ప్రజల్ని కూడా ముఖ్యుల్ని పిలవండి, పిలిచి వాళ్ళ దగ్గర అభిప్రాయ సేకరణ చేయండి. ఇది కదా చేయాల్సిన కార్యక్రమము. ఇవేమి చేయకుండా మీరు పుష్కరాల్ని ఎట్లా నడపబోతున్నారని అడుగుతున్నా. ఇంకోటి ఏంటంటే కొన్ని వార్తలు కూడా వింటున్నాం. ఏమని వింటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఈ పుష్కరాల్ని 12 రోజులు కాకుండా కుంభమేళా తరహాలో 42 రోజులు ఎన్నో చేయాలని ఆలోచన చేస్తున్నారని చెప్పేసి వార్తలు వింటున్నాం. మీరు అదే కనుక కార్యక్రమం చేస్తే ఈ పార్టీకి ఎన్ని ఘాట్స్ ఉన్నాయి, ఆ ఘాట్స్కి మీరు ఏ రకమైన అరేంజ్మెంట్ చేస్తున్నారు, ఎట్లాగా ప్రజల్ని మొబిలిటీని ఎట్లా పంపించబోతున్నారు, ఆ ఘాట్స్లో
లైవ్గా ఎంతమంది ప్రజలు పడతారు అనేది ఒక అంచనాకు రండి. ఎందుకు చేస్తారంటే మేము క్లియర్గా ఎక్స్పీరియన్స్ అయ్యాం. మొన్న శివరాత్రి రోజునండి, ఫిబ్రవరిలో శివరాత్రి జరిగితే నాకు తెలిసి రాజమండ్రిలో ఒక 2 లక్షల మంది వచ్చి ఉంటారు మ్యాక్సిమం, బయట నుంచి అయితే కానీ రాజమండ్రి ప్రజలైతే కానీ 2 లక్షల మంది ప్రజలకి మొత్తము రాజమండ్రి అంతా జామ్ అయిపోయింది. 2 లక్షల మందిని వీళ్ళు మేనేజ్మెంట్ చేయలేకపోయారు. వాళ్ళు పుష్కరాలకు చెప్తున్నారు 10 కోట్ల మంది వస్తారని ఒక అంచనా వేస్తున్నారు. 10నా చెప్పింది, ఇంకా ఎక్కువ అంటారు. 2 లక్షల మందిని క్యాటర్ చేయలేకపోయారు ఈ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ. మొత్తం రాజమండ్రి అంతా స్తంభించిపోయింది. నేను చెప్పేది మొన్న శివరాత్రికి జరిగిన కార్యక్రమం మీరు ఎట్లా చేస్తారు? ఈ పాటికి మీరు మన గోదావరి ప్రాంతం ఎంతైతే ప్రాంతం ఉందో, ఇటు రాజమండ్రి వైపు కానీ అటు కొవ్వూరు వైపు కానీ మొత్తం అంతా కూడా ఘాట్స్ నిర్మాణం చేయాలి. అటు మీరు గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ దగ్గర నుంచి తీసుకోండి, ప్రతి చోట కూడా ఘాట్స్ నిర్మాణం చేయాలి. వీళ్ళు ఎందుకు చేయట్లేదని అంటే అక్కడ శుభ్రంగా ఇసుక ర్యాంపులు పెట్టుకుని అటు బ్రిడ్జ్ అవతలేమో రూరల్ ఎమ్మెల్యే, బ్రిడ్జికి ఇవతలేమో ఈవీఎం ఎమ్మెల్యే శుభ్రంగా దోచుకు తినేస్తున్నారు రాజమండ్రి. ఘాట్స్ నిర్మాణం చేయండి. ఎవరైతే భక్తులు వస్తారో ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఏ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఘాట్స్లో స్నానాలు చేయించి అక్కడి నుంచి పంపించే కార్యక్రమం చేయండి. అంతే తప్పితే అందరినీ తీసుకొచ్చి జమ చేసి మళ్ళీ పుష్కర్ ఘాట్లో జమ చేసి సెంట్రల్లీ లొకేటెడ్ కార్యక్రమం మటుకి చేయవద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇది కాకుండా ఇవాళ రాజమండ్రి చూసుకోండి, మోరంపూడి ఫ్లైఓవర్ అండి, అసలు ఎంత అన్యాయమో చూడండి. మోరంపూడి ఫ్లైఓవర్ మొన్న సెప్టెంబర్లో ఈవీఎం ఎమ్మెల్యే చెప్పాడు ఆ 10 సెకండ్స్ పెట్టాను. ఈ మంత్ 15th టెండర్ ఫైనల్ అవుతుంది. సెప్టెంబర్ నెలాఖరికి మోరంపూడి ఫ్లైఓవర్ అన్ని ఇటుగా ఉన్న సర్వీస్ రోడ్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇప్పటికే టెండర్ ఫైనల్ అవుతుందంట, సెప్టెంబర్ నెలాఖరికి పూర్తి చేస్తాడు. అంటే ఈవీఎం ఎమ్మెల్యేకి తెలివితేటలు, అతి తెలివితేటలు ఎక్కువ. ఏ సెప్టెంబర్ చెప్పలేదు, అది 2025 అవ్వచ్చు, 26 అవ్వచ్చు. అదే కదండి, సిగ్గుండాలి. నిన్నంట పేపర్లో వేయించుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఇన్ని చేసే అభివృద్ధి పనులకి కితాబు ఇచ్చారు. మోరంపూడి ఫ్లైఓవర్ దీన్ని చూసి ఇచ్చారా అని అడుగుతున్నా. కనీసం ఏమాత్రమైన సిగ్గుందా అని అడుగుతాం. కనీసం సిగ్గు లేకోకుండా ఇవాళ ఏం చేస్తున్నాడండి? ఒక మోరంపూడి ఫ్లైఓవర్కి అటు ఇటు రోడ్లు వేయలేకపోయారు. 2 సంవత్సరాలు అయింది. నిజంగానే కనుక ఆ రోజు నేను యుద్ధ ప్రాతిపదికన చేయించకపోతే జొన్నాడ ఫ్లైఓవర్ పరిస్థితి ఏ రకంగా ఉందో మోరంపూడి ఫ్లైఓవర్ పరిస్థితి కూడా అదే రకంగా ఉండేది. మేము మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర ట్రావెల్ చేసేటప్పుడు ఫ్లైఓవర్ కాకముందు 5-6 సిగ్నల్ పడేది. ఒక టైంలో 5-6 సిగ్నల్ పడేది. మరి ఈ రకంగా రాజమండ్రి మరి ఏమనాలో కూడా నాకు అర్థం కావట్లా. ఈ ఎమ్మెల్యేలను ఏమనాలో కూడా అర్థం కావట్లా. ఆయన బుచ్చయ్య చౌదరి గారు చెప్తాడు, నా వలన ఫ్లైఓవర్ ఆగిపోయిందని చెప్తున్నాడు. నేను ఆ రోజు చెప్పాను, మీకు మీడియా ఎదురుగుండా పెట్టి చెప్పాను, అసలు బై డిఫాల్ట్ నేషనల్ హైవే అన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ ఉంటాయో అక్కడ వేసుకుని వెళ్ళిపోవాలి ఫ్లైఓవర్లు. ప్రజాప్రతినిధులతో పని లేదు. అర్బన్ పోలీస్ వెళ్ళిపోవడం వలన రాజమండ్రి నుంచి, ఈస్ట్ గోదావరి నుంచి అప్పుడు బ్లాక్ స్పాట్స్ అన్ని డిలీట్ అయినాయి. దాని గురించి వేయలేకపోయారా బాబు అని చెప్తా ఉన్నాను. దాని గురించి ఎవడో స్పందించలా. మళ్ళీ ఆయన బుచ్చయ్య చౌదరి గారు చెప్తాడు, బొమ్మూరు ఫ్లైఓవర్ అసలు శాంక్షనే కాలేదని అబద్ధాలు ఆడుతున్నాడు. మీడియా ప్రతినిధులు కూడా అడుగుతా ఉన్నా. నేను ఆ రోజు చూపించాను
బొమ్మూరు ఫ్లైఓవరు, వేమగిరి ఫ్లైఓవరు, లాలా చెరువు ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయండి అని శాంక్షన్ కాపీ కూడా చూపించారు. ఆయన అంటున్నారు 2019కి ముందరే మారంపూడి ఫ్లైఓవర్తో పాటు లాలా చెరువు, దివాన్ చెరువు, వేమగిరి శాంక్షన్ అయినాయి అని చెప్తున్నాడు. శాంక్షన్ అయితే ఆ కాపీ చూపించండి. నేషనల్ హైవే అథారిటీ నుంచి వచ్చిన కాపీ చూపించండి. నేను చూపిస్తున్నాను. అంతేగాని ప్రజలకి అబద్ధాలు చెప్పకండి. మీ సీనియారిటీకి, మీరు 7 టర్మ్లు ఎమ్మెల్యే అయిన సీనియారిటీకి అబద్ధాలు ఆడకండి. కంబాల్ చెరువు దగ్గర దాని గురించి కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారు. గంగలో పోస్తేనంట అక్కడ ఎవరు రావట్లేదంట. ఏం అబద్ధాలు మాట్లాడతారు? మీ సీనియారిటీకి ఈ రకమైన అబద్ధాలు మాట్లాడు. నేను మళ్ళీ చెప్తున్నా, ఆ రోజు జరిగిన కార్యక్రమం ఏంటంటే మోరంపూడి ఫ్లైఓవర్ బైపాస్ రోడ్ అంటే ఆయన అనుకుంటున్నాడు దివాన్ చెరువు దగ్గర నుంచి వేమగిరికి వెళ్ళే బైపాస్ రోడ్ అనుకుంటున్నాడు. అది కాదండి. బైపాస్ రోడ్ అంటే నేషనల్ హైవే వాళ్ళ లెక్క ప్రకారము కొవ్వూరు నుంచి గుండుగోలన్ వెళ్తుంది. ఇటు రావులపాలెం నుంచి హైవే ట్రాఫిక్ తప్పు ఉండదు. బైపాస్ అటు వచ్చింది కాబట్టి ఇటువైపు మోరంపొడి వైపుకు ట్రాఫిక్ రాదు అని క్యాన్సిల్ చేశారు. అది మీ టైంలో జరిగిన నిర్వాహకమే, రిపోర్ట్ రాసుకున్నది. దాని తర్వాత నేను పట్టుకుని సాధించుకుని, నేను పట్టువదల విక్రమార్కుడిలో సాధించుకున్నాం. వీటిపైన మీరు సమాధానం చెప్పండి. ఆయన ఏదో చెప్తున్నాడు, ఏదో చదివి 2021లో అని. 2021 కాదు, ఆయన రిపోర్ట్ రాసుకున్నదే మీ ప్రభుత్వం టైంలో. అజ్మీర్ సింగ్ అనే ఒక సీజీఎం రిపోర్ట్ రాసుకున్నాడు, పేరుతో సహా చెప్తున్నా. అది ఆగస్టు సెప్టెంబర్ అవ్వచ్చు క్యాన్సిలేషన్ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. కాకపోతే ఇవన్నీ కూడా తప్పిదాలు జరిగినాయి మీ ప్రభుత్వం టైంలోనే. అటు అర్బన్ పోలీసింగ్ డిలీట్ అయింది, బ్లాక్ స్పాట్స్ అన్ని డిలీట్ అయినాయి. దాని తర్వాత ఈ ఫ్లైఓవర్లన్నీ మా టైంలో మేము శాంక్షన్ చేసి తీసుకొచ్చాం. ఇప్పటికి కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రధానంగా ఇంకొక అంశం చెప్తానండి. రేపు మనకు వచ్చే ముప్పు కూడా చెప్తున్నా, ఊహించి చెప్తున్నా. ఇప్పుడు దివాన్ చెరువు ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. దివాన్ చెరువు దగ్గర నుంచి గామన్ జంక్షన్ దాకా ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. రోడ్లు అటు ఇటు వర్క్ చేస్తున్నారు, అతి వేగంగా జరుగుతుంది, చాలా సంతోషమే. కాకపోతే మీరు వచ్చే సంవత్సరం నాటికి స్తంభాలు పైకి లెగుస్తాయి, రోడ్లన్నీ కూడా బ్లాక్ అవుతాయి. మరి బ్లాక్ అయినప్పుడు అటు వచ్చే నేషనల్ హైవే ట్రాఫిక్ కలకత్తా నుంచి చెన్నై దాకా వెళ్తాయి, ఇటు చెన్నై నుంచి కలకత్తా దాకా అటు ఇటు ట్రాఫిక్ వెళ్తాయి. నాకు తెలిసి రోజుకి కొన్ని వేల వెహికల్స్, నాకు తెలిసి 50,000 40,000 వెహికల్స్ వెళ్తాయేమో. మరి ఇన్ని వెహికల్స్ వెళ్తున్నప్పుడు, స్తంభాలు పైకి లేసినప్పుడు, వర్క్ జరుగుతున్నప్పుడు, పుష్కరాల టైంలో 10 కోట్ల మంది జనాభా వస్తారని ఎస్టిమేషన్ చేస్తున్నప్పుడు అసలు దానికి ఆల్టర్నేటివ్ ప్లాన్ చేశారా? ఇప్పుడు స్తంభాలు పైకి లేస్తాయి, ఈ ట్రాఫిక్ని ఎటు నుంచి ఎటు డైవర్ట్ చేస్తారండి? ఎలా జరగబోతుందని అడుగుతున్నా. దానికి ఏంటి ప్లానింగ్ ఏంటి? దీనిపైన ఇమ్మీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే అధికారులతో కూర్చుని, మీరు పుష్కరాల టైంకి 10 కోట్ల మంది ప్రజలు వస్తారు, ప్లస్ నేషనల్ హైవే పైన వెళ్ళే ట్రాఫిక్కి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? నాకు తెలిసి అయితే ఆల్టర్నేటివ్ కనబడట్లా. ఎందుకంటే అటు రాజానగరం నుంచి డైవర్ట్ చేయాలన్నా కూడా కుదరదు. మరి ఈ ట్రాఫిక్ నంతా ఏం చేయబోతున్నారు? అక్కడ ఎక్కడైనా హాల్ట్ చేసి మిడ్ నైట్ ఏమైనా వదులుతారా? ఒకవేళ హాల్ట్ చేయాలన్నా కూడా రోజుకి కొన్ని వేల వెహికల్స్ వస్తాయి, 30-40 వేల వెహికల్స్ వస్తాయేమో. ఎటు చేస్తారు? దీనిపైన కూడా పూర్తి స్థాయిగా దృష్టి సారించాలి. ఎందుకంటే ట్రాఫిక్ డైవర్షన్ ఎట్లా అవుతుందండి? పోనీ ఇటు నుంచి వచ్చే ట్రాఫిక్ని అలా పంపించచ్చేమో, కానీ ఏదైనా కలకత్తా వైపుకి వెళ్ళాలి కదా, ఎలా అవుతుంది? దీనిపైన కూడా దీర్ఘంగా ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్లో చెప్తున్నారు, అటు కోనసీమ కలెక్టర్ చెప్పాడు జొన్నాడు ఫ్లైఓవర్ దారుణమైన పొజిషన్లో ఉంది, ఓకే యూ ప్లీజ్ అటెండ్ అని చెప్పి ఆయన రివ్యూ మీటింగ్లో చెప్పి ఈ టైం కంప్లీట్ అవ్వాలన్నారు. ఆ రివ్యూ మీటింగ్ జరిగి కూడా నాకు తెలిసి 6 నెలలు అయింది. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలు అలానే ఉంది.
ఏం చేయబోతున్నారో కూడా తెలియని పరిస్థితుల్లో ఇవాళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇవి ప్రధానమైన అంశాలండి. పుష్కరాలకి ఇప్పటికైనా మీరు మేల్కొని ఇమీడియట్గా ఫండ్ కేటాయించండి, ఒక బ్లూ ప్రింట్ తీసుకురండి, ఒక మాస్టర్ ప్లాన్ చేయండి. గోదావరి నది పైన ఇంకోటి కూడా చెప్తున్నా, అమ్మ ఎంపీ గారు, ఇది మీరు చేయాల్సిన కార్యక్రమం ఇది. గోదావరి పైన అటు రాజానగరం దగ్గర నుంచి ఇంకొక బైపాస్ రోడ్ తీసుకోండి. మా టైంలో నేను శాంక్షన్ చేయించాను. అటు రాజానగరం దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ రోడ్డుకి ఒక రోడ్డు తీసుకుని అక్కడి నుంచి తొర్రేడు దాకా ఇంకొక రోడ్డు తీసుకుని గోదావరి పైన ఇంకొక బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఉంది. ఒక బ్రిడ్జ్ కట్టి పోలవరం ప్రాజెక్ట్కి సమాంతరంగా వస్తుంది. ఆ పోలవరం ప్రాజెక్ట్కి సమాంతరంగా వచ్చి అక్కడ దేవరపల్లి దగ్గర ల్యాండ్ అవబోతుంది. ల్యాండ్ అయితే మొత్తము అటు వైజాగ్ నుంచి కలకత్తా నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా కూడా రాజమండ్రి గ్యామన్ ఇండియా బ్రిడ్జ్ మీద కాకుండా అటు నుంచి ఇంకా ఒక 30 to 40 కిలోమీటర్స్ ఇంకా తగ్గుతుంది డిస్టెన్స్. ఈ రకమైన ఆలోచన రాజమండ్రి ఎంపీ గారు ప్లాన్ చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నితిన్ గడ్కరీ గారిని కానీ, ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు ఇది ఇన్క్లూడ్ చేయించుకోండి. ఇన్క్లూడ్ చేయించుకుని ఎజెండాలో ఇన్క్లూడ్ చేయించుకుని రాబోయేది పుష్కరాలు కాబట్టి ఇది ఇన్క్లూడ్ చేయించి చంద్రబాబు నాయుడు గారితో ప్రైమ్ మినిస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయించి ఈ ప్రాజెక్ట్ శాంక్షన్ చేయించుకోండి. అప్పుడు మీ పేరు చిరస్థాయిలో నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రాజమండ్రికి ఒక గొప్ప మేలు చేసిన వాళ్ళు, రాజమండ్రి ఒకటే కాదు గోదావరి జిల్లాలకి గొప్ప మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది నేషనల్ హైవేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవబోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ చాలా తగ్గుతుంది, డిస్టెన్స్ కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లామని కోరుతాం.